హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చికీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము పెళ్ళికి వెళ్ళాం, అలాగే పాకాల లేక్ కూడా వెళ్ళాం కదా. సో అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అనమాట ఆల్మోస్ట్ అప్పటికి 10 అవుతుంది. సో డిన్నర్ టైం అయిపోయింది, బయటనే తినేద్దామని చెప్పి పిస్తా హౌస్కి అయితే వచ్చామన్నమాట. అప్పటికి మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు అనమాట. సో అయితే మేము వాళ్ళకి కాల్ చేసాము, ఇట్లా వెళ్తున్నాం రెస్టారెంట్కి, మీరు కూడా రండి అంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. సో ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట బిర్యానీ వచ్చేలోపు. అప్పటికే మార్నింగ్ నుంచి చాలా తిరిగి అక్కడ చాలా ఒక 5 to 6 కిలోమీటర్స్ నడిచాం కదా, అంత అలసిపోయాను. సో ఆకలి మీద ఫాస్ట్గా తినేస్తున్నాం. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ కీరా అయితే తింటున్నాను నేను. అండ్ ఇక్కడ నేను కీరా మీద ఫోకస్ చేస్తే మా మమ్మీ నా ప్లేట్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. మా మమ్మీకి చాలా నచ్చిందంట. సో నా ప్లేట్లోకి వెళ్ళి కూడా తీసుకొని తింటుంది. ఆ రోజు రెస్టారెంట్లో మేము వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏం అడిగినా అవి లేదు, అయిపోయిందని చెప్తున్నారనమాట. ఆఖరికి మళ్ళీ సేమ్ రొటీన్గా నార్మల్ చికెన్ బిర్యానీ తీసేసుకున్నాం. ఐ థింక్ అది వీకెండ్ కాబట్టి అన్ని ఐటమ్స్ అయిపోయాయి అనుకుంటా. అండ్ ఆల్మోస్ట్ మేము క్లోజింగ్ టైం వరకు అక్కడ ఉన్నాం కాబట్టి అన్నీ అయిపోయి ఉంటాయి. సో నార్మల్ రెగ్యులర్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము. అక్కడ వర్క్ చేసే ఒక పర్సన్ని మా అందరినీ వీడియో తీయవా అంటే తను తీసిందనమాట ఈ వీడియో. ఫస్ట్ బుక్క నోట్లో పెట్టుకొని ఎంత హాయిగా ఉందంటే, ఎందుకంటే చాలా ఆకలి మీద ఉండే అనమాట. అప్పటికి నేను మా మమ్మీకి చెప్తున్నా, అమ్మ పోగానే నువ్వు రైస్ పెట్టి నేను పచ్చళ్ళు వేసుకుని అయినా తినేస్తా అన్నాం. అంత ఆకలి మీద ఉన్నాం, కానీ నాకు బిర్యానీ దొరికింది. అప్పుడప్పుడు మనకి ఒక పీక్ లెవెల్ ఆఫ్ ఆకలి అవుతుంది అనమాట. ఏది దొరుకుతుంది తినేసేయాలనిపిస్తుంది. నేను ఆ రోజు ఆ స్టేజ్లో ఉండే అనమాట, అంత ఆకలిలో. ఫైనల్లీ మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. నేనైతే పొట్ట ఫుల్గా తినేసాను. అక్కడికి వెళ్ళగానే మా మామయ్య ముందే నాకు వార్నింగ్ ఇచ్చాడనమాట, అన్నీ ఆర్డర్ చేస్తావు, ఏం తినవాలని వదిలేస్తావని. కానీ ఆ రోజు అయితే మొత్తం తిని నా ప్లేట్ చూపించాను అనమాట, చూడు మొత్తం నేను తినేసానని చెప్పి. అసలు ఇక్కడ నేను ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకున్నాను నాకే అర్థం కావట్లేదు. అసలు నేను స్పూన్తోనే తిన్నాను, కానీ అక్కడ హాట్ వాటర్ ఇస్తారు కాబట్టి హాయిగా ఉంటుందని చెప్పి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చే సోమ్ కూడా వాళ్ళ బ్రాండ్ది అనమాట. మనకి నార్మల్ వేరే రెస్టారెంట్స్లో అయితే మనకి బౌల్లో తీసుకొచ్చి ఇస్తే మనం టిష్యూలో ప్యాక్ చేసుకొని వెళ్తాం కదా, అలా చేస్తామనేమో వాళ్ళు అలా వాళ్ళ ప్యాకెట్సే ఇచ్చారు. ఆ రోజు నేనే కాదు అందరూ చాలా ఆకలిలో ఉండే అనమాట. ఒక్కసారి కడుపు నిండా తినగానే అందరూ ఫేస్ గ్లో అవుతుంది, మళ్ళీ యాక్టివ్ అయ్యారు. అదే తినే ముందు వాళ్ళ ఫేస్లు అలా లేవన్నమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఏం చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే అది కూడా వెళ్ళి చూడొచ్చు, ఛానల్లో ఉంటుంది. Don't forget to like, share and subscribe. See you next video. Bye bye.